నిజం తెలుసుకున్న అనన్య ఇంటికి వచ్చి పుస్తకాల గదిలో తన నాన్న రాసిన డైరీ వెతుకుతుంది. అనన్యకి పాత డైరీ దొరుకుతున్నది. అనన్య ఆ డైరీని చదువుతుంది. ఆ డైరీలో అనన్య తాతగారు రాసిన, నా పిల్లలు రాఘవ, మాధవ ఎప్పుడూ విడిపోవద్దు. ఆస్తి కోసం గొడవ రాకూడదు. ఆ విషయానికి గురించి అనన్య అర్జున్తో మాట్లాడుతుంది. అర్జున్, మన నాన్నలు ఆస్తి అపార్థం వల్లే దూరమయ్యారు. మనం వారిని కలపాలి అని ఒక పథకం వేస్తారు. వెంటనే అనన్య ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న డైరీని రాఘవ కూర్చునే రూంలో టేబుల్ మీద ఉంచుతుంది. అర్జున్ మాధవకు ఫోన్ చేస్తాడు. అర్జున్, అంకుల్, రాఘవ మగారు అనారోగ్యంగా ఉన్నారు, మీరు రావాలి. మాధవ ఆందోళనతో వస్తాడు. రాఘవ, మాధవ ఎదురెదురుగా నిలుస్తారు. రాఘవ్ మాధవని కూర్చోమని ఆ డైరీ చదువుతాడు. రాఘవ డైరీ చదువుతూ, మన నాన్నగారు ఆస్తి గురించి బంధం గురించి ఎంత బాగా రాశారు. మనం తప్పు చేశామనిపిస్తోంది. వెంటనే వారు వారి యొక్క పాత ఇంటికి వెళతారు. రాఘవ, మాధవ పిల్లలు పాత ఇంటిని తెరుస్తారు. అనన్య ఇక్కడ ఏదో రహస్యం ఉంది అని పాత పెట్టె వెతుకుతుంది. అందులో లేఖ దొరుకుతుంది. అనన్యకి దొరికిన లేఖని అర్జున్ అనన్య కూర్చుని చదువుతారు. వారి తల్లిదండ్రులు ఆ లేఖను చూసి, డబ్బు కంటే బంధమే మీ నిజమైన ఆస్తి. మన మధ్య ఇంతకాలం ఉన్న దూరం వృథా అయింది. పాత వంశీకుడు శివరాం నకిలీ పత్రాలు చూపించి ఆస్తి దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. శివరాం రఘురాం మాధవలను బెదిరిస్తూ, ఈ ఇల్లు నా సొత్తు అన్నాడు. రాఘవ్ మాధవ్ అది నిజం కాదు అన్నారు. పోలీసులు వచ్చి శివరాన్ని పట్టుకుంటారు. అర్జున్, అనన్య, మీరు నిజమైన దూతలు. మమ్మల్ని మళ్ళీ కలిపారు. కుటుంబ బంధం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రేమే నిజమైన సంపద. నీతి, ప్రేమ, బంధం ఇదే జీవితంలో గొప్ప ఆస్తి.